అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ ఒకసారి అధ్యయనం చేసి అధికారులతో మాట్లాడి సమన్వయంతో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వ్యక్తులకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. నేను కూడా మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టే ప్రతి ఒక్క అణువణు ఈ ప్రదేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కనిపిస్తుంది. ఆయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఏ పని తీసుకున్నా శ్రద్ధతో బ్రహ్మాండమైనటువంటి డిజైన్లతో రూపకల్పన చేస్తున్నారు. ఏమవుతుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఒంటిమిట్ట 20 సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే అమ్మవారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆయన ప్రయత్నం నెరవేరుతుందని భావిద్దాం. ఈరోజు నా చేతుల మీద ద్వారా మహాసంకల్పం ఏదైతే సంరక్షణ ఏదైతే జరిగిందో అది ముంగార కలశం టీటీడీ ద్వారా ఈ రామవారికి ఈరోజు విస్తృత చేశాం. ఇలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ నెల 5వ తారీఖు నుంచి ఈరోజు వరకు కార్యక్రమాలు ఇలా నిర్వహించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.